Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 28th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో దట్ ఇన్స్టిట్యూషన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూస్తున్నారో సో వాళ్ళ మిస్టేక్స్ అని రెక్టిఫై చేసుకోగలుగుతున్నారు. సో సేమ్ వే పర్సనల్గా మీకు చూస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పగలుగుతా. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ప్రైస్ యాక్షన్ అండ్ అనలైజింగ్ థింగ్స్ అనుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూడండి. బట్ అదర్వైజ్ మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నా ఆర్ ఎల్స్ కొంచెం ఎక్కడన్నా స్లగ్గిష్ ప్రైస్ యాక్షన్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూడండి. సో దట్ చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. అండ్ కంటిన్యూస్గా ఒక 2-3 months మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ అన్నీ కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసినా కూడా మోస్ట్లీ మీకు మార్కెట్లో ఇబ్బంది పడే సైన్స్ అయితే కనపడవు బేసిక్గా. టీకే సో అండ్ ఈరోజు ఒకసారి పోస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రేడింగ్ డే ఎలా ఉండే అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బట్ 13 members ప్రాఫిట్ బుక్ చేసినారు ఫస్ట్ బేరిష్ మూవ్లోనే. అండ్ సేమ్ వే 4 members ఇప్పుడు ఇందాక యాడ్ అయినా అనుకుంటా 4 members మేడ్ సమ్ లాసెస్ అనుకుంటా. బ్రేక్ ఈవెన్లో 2 members ఉన్నారు. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ గైస్ 13 members అండ్ ప్లస్ 2 members ఓవరాల్ జనరల్ ఒక 19 members అలా ఉంటే ఆల్మోస్ట్ 15 members పాజిటివ్లోనే ఉన్నారు అండ్ 4 members. సో అట్లీస్ట్ ప్రాసెస్ ఫాలో అవుతే చాలా ఈజీ అవుతుంది. అండ్ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లే ఈ 4 membersని కూడా. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఏదన్నా మిస్ అయినారేమో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సో 61 members వస్తే 24 votes, స్టిల్ దట్ వాజ్ ఫైన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో నాకు ఎందుకో అడగాలనిపించిండే బేసిక్గా వాట్ డు వి కాల్ ఎన్ఎస్సి సిఎస్ చేంజెస్ తర్వాత ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి 6 members సఫర్ అవుతూ ఉన్నారని చెప్పి అయితే పోల్ చేసినండే. లెట్స్ సీ పర్సనల్గా ఒకసారి పింగ్ చేయండి మీ ఏరియాలో ఏ రీజన్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇలాంటి ప్రైస్ యాక్షన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది. సో అట్లీస్ట్ నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు హెల్ప్ చేయగలిగితే చేయడానికి అయితే ట్రై చేస్తా. టీకే సో ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. సో మనకేంటి అంటే ఎప్పుడైనా సరే ఎక్స్పైరీ తర్వాత అంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు ఆర్ మంత్లీ ఎక్స్పైరీ కావచ్చు, డేటా అనేది మనకి ఫ్రెష్ డేటా ఉండదు. సో మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో లెవెల్స్, సో ఇదనమాట ప్రైస్ ఎప్పుడైతే అట్లీస్ట్ ఈ జోన్ పైన ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ అనుకున్నాం. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ కింద ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ అనుకున్నాం. అట్లీస్ట్ ఇక్కడ నుంచి వెళ్తే 10-20% ఆఫ్ ద క్వాంటిటీనే డిప్లాయ్ చేయాలి, అంతకుమించి చేయకూడదు అనుకున్నాం. ఈవెన్ కొంత బ్యాక్ టెస్ట్ కొంతవరకు గ్యాప్ అప్ అయి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే కూడా సిమిలర్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ మెయిన్ వాజ్ ఇది మనకి ఇంపార్టెంట్ జోన్ అని డిస్కస్ చేసుకోండి. బికాజ్ ఈ జోన్ మనకి ఈ జోన్లో ఉంటే ఏంటి అంటే బేర్స్ యాక్టివ్ ఉంటారు. మీరు వెళ్ళి ఎన్ఎస్సి ఆప్షన్ చేంజ్ చూసినా కూడా ఈ జోన్లో ఎవరున్నారు ఎక్కువగా, ఎలాంటి కాంట్రాక్ట్స్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. టీకే సో ఈ థింగ్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోర్ వస్తుంది అని చెప్పేసి కొన్ని నేను అంటే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎన్ఎస్సి చూసినా మీకు ఆ కాంట్రాక్ట్స్ కానీ ఓపెన్ వాల్యూమ్ చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. టీకే సో ఇది మన సినారియో ఉండే. అండ్ మార్నింగ్ క్యాండిల్ చూద్దాం, ఫస్ట్ క్యాండిల్ ఎలా వచ్చింది అనేది. అండ్ ఇక్కడ క్లియర్గా ఆలోచించండి. సో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లీస్ట్ ఈ లెవెల్కి రిట్రేస్మెంట్ వచ్చిన ఆర్ జనరల్గా చేస్తే 10-20% ఆఫ్ ద క్వాంటిటీ చేయాలి తప్పిస్తే. ఎందుకు అంటే మనకి డేటా ఉందా, ఫస్ట్ డేటా లేదు. మనం డ్రిల్ డౌన్ చేసుకుందాం టాస్క్లన్నీ కూడా. అండ్ మీడియం ప్రాబిలిటీ వచ్చిందా, అది కూడా లేదు. బికాజ్ డైరెక్ట్గా లో ప్రాబిలిటీకి వెళ్ళిపోయింది. అండ్ లో ప్రాబిలిటీలో ఏంటి మనం ఎన్ని క్వాంటిటీ చేయాలి, చేస్తే 10-30% వరకు చేసినా పర్లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ వరకు. బట్ ఈ 1 or 2 లాట్స్తోనే చేయాలి ఎప్పుడైనా సరే. బికాజ్ మీరు ఇక్కడ స్లగ్గిష్ ప్రైస్ యాక్షన్ అంతా కూడా చూశాక మీకు అర్థమవుతుంది. నేను చెప్పినప్పుడు ఏంటి అంటే ఇంత కన్జర్వేటివ్ ఉంటారు ఏంటి పీవైటీ నుంచి చెప్పేటప్పుడు అనిపిస్తుంది. బట్ రియల్ మార్కెట్లో అప్లై చేసి చూడండి, మీకు అన్ని ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అర్థమవుతూ ఉంటుంది. టీకే సో ఈ క్యాండిల్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూడండి. నెక్స్ట్ ఈ క్యాండిల్ అయినా నెక్స్ట్ 1 or 2 క్యాండిల్స్ చూడమని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది అట్లీస్ట్ బేరిష్ ఆపర్చునిటీ ఉంది, కానీ మనకి ఏంటి అంటే 40 points వరకు స్టాప్ లాస్ ఉంది ఈ సిగ్నల్ వచ్చాక కూడా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తా సేమ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ అండ్
మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇదే పోస్ట్ చేస్తుంటే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 40 పాయింట్స్ ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. సో పర్సనల్గా నేను కొన్ని రూల్స్ బ్రేక్ చేయను, బట్ ఇన్ కేస్ చేయాల్సి వచ్చినా సరే వెరీ నామినల్ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సేమ్ థింగ్ ఐవ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మెయిన్ ఛానల్లో కానీ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. అండ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఏంటి అంటే కొన్ని ఈక్విటీ స్క్రిప్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటా, వేరే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయని. అండ్ నిఫ్టీ అప్డేట్స్ ఈరోజు ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇదే షేర్ చేసినుండే. అండ్ ఒకసారి చూపిస్తాను మీకు. నిఫ్టీలో బేరిష్ ఆపర్చునిటీ ఉంది, బట్ స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ మీకు క్లియర్గా చూసినా కూడా అర్థమవుతుంది. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్ చేసినా, కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ట్రేడ్ తీసుకున్నా కూడా క్లియర్గా సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుండేనో సేమ్ థింగ్ ఇక్కడే ప్రాఫిట్స్ని కూడా అట్లీస్ట్ సో ఈ క్యాండిల్ ఏదైతే ఉండిందో ఈ జోన్లోనే ప్రాఫిట్స్ 1:1 దొరికినా కూడా జనరల్గా ఇంతకుముందు ఈ సిఏస్ రాకముందు ఆర్ ప్రైస్ మొమెంటంలో ఉన్నప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే 80 to 100 పాయింట్స్ ట్రేడ్ ఉంటేనే చేయండి, అదర్వైజ్ చేయకండి బికాస్ స్టక్ అయిపోతారని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఇలా ఒక సడన్గా విక్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి మనకి సైడ్ వైజ్ మార్కెట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది బికాస్ డేటా ఎఫ్ఐఎస్ బేరిష్ ఉంటే వీళ్ళు బుల్లిష్ ఉంటున్నారు, ప్రొప్రైటరీస్ ఆర్ ఈవెన్ ప్రొప్రైటరీస్ బేరిష్ ఉంటే ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉంటున్నారు. సో మనకి సైడ్ వైజ్ స్ట్రక్చరే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏదైతే మనకి వచ్చే ఈ సినారియో ఉందో ఈ సినారియోలోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. టీకే. అండ్ సేమ్ థింగ్ మనకి అట్లీస్ట్ ఈ కొంత బ్రేక్ డౌన్ వెళ్తున్నా కూడా ఈ సినారియోలో చూసినా కూడా ఈజీగా 50 to 60 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో జనరల్గా మనం 60% ఆప్షన్ ప్రీమియంని క్యాప్చర్ చేసినా కూడా వెల్ అండ్ గుడ్. అండ్ అట్లీస్ట్ ఏం లేకున్నా 30 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చినా కూడా ఎనఫ్. దానికోసం కొంచెం డీప్ ఐటీఎం బై చేయాల్సి ఉంటుంది, సెల్ చేసే వాళ్ళు కొంచెం డీప్ ఐటీఎం సెల్ చేయాల్సి ఉంటుంది. టీకే. సో ఇది సినారియో. అండ్ దాని తర్వాత ప్రైస్ చూడండి ఎన్ని హవర్స్ అంటే పేషెన్సీ టెస్ట్ అనమాట ఇది. ఈరోజు సెకండ్ ట్రేడ్ చేయలేదు అంటే మీరు మార్కెట్కి నిజంగా మంచిగా అలవాటు పడుతున్నట్టు ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాజ్ ఎందుకంటే మార్కెట్ 100 వేస్లో టెస్ట్ చేస్తూ ఉంటుంది, దానికి మనం ఎప్పుడు కూడా ట్రాప్ అవ్వకూడదు. సో దీని తర్వాత ఆప్షన్ సెల్లర్కి కూడా ఏమన్నా మంచి ఛాన్స్ ఉండేనా అంటే ఇట్ వాజ్ లైక్ ఈరోజే ఫ్రెష్ వాట్ వి కాల్ వీక్లీ ఫస్ట్ డే కదా ఎక్స్పైరీ తర్వాత. ఈరోజు నాకు తెలిసి 8 to 12 పాయింట్స్ డికే కంటే హ్యూజ్ డికే అయితే జరగలేదు. అండ్ మీరు 8 to 12 కూడా లేదు, బేసిక్గా 8 to 10 పాయింట్స్ ఉండొచ్చు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంతవరకు. బికాజ్ నేను ఆప్షన్ సెల్లర్ని కాబట్టి ఈవెన్ నాకు కూడా విస్కే వస్తుంది ఒక టైంలో. సో అండ్ ఎప్పుడైనా సరే ఇట్లా బ్రేక్అవుట్స్ కనిపించినప్పుడు ఆప్షన్ బయింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం, బ్రేక్ డౌన్ కనిపించినప్పుడు చేస్తూ ఉంటాం. అదర్వైజ్ దెన్ దట్ సో జనరల్గా అవసరమైతే డీప్ ఐటీఎంకి వెళ్తే ఆల్మోస్ట్ ఆప్షన్ బయింగ్ లానే సెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. టీకే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ సెల్లింగ్లో ఏంటి అంటే సైడ్ వేస్లో ఉన్న ఆర్ మనం వెళ్ళిన డైరెక్షన్లో ఉన్నా కూడా ప్రాఫిట్స్ వస్తాయి. ఆప్షన్ బయింగ్లో ఏంటి అంటే ఓన్లీ డైరెక్షనల్ వ్యూలోనే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తా కొద్దీ ఈజీగా మనోవరింగ్ చేసుకోగలుగుతారు ఆప్షన్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. టీకే. అండ్ ఈరోజు క్లియర్గా చూడండి ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్యాండిల్తో పాటు మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే లాస్ట్ క్యాండిల్ వరకు ఆల్మోస్ట్ 5 hours 20 bars 50 పాయింట్స్ మధ్యలోనే తిరిగింది తప్పిస్తే ఇంతకు మించిన ఇది జరగలేదు. ఇక్కడ క్లియర్గా చూడండి 50 పాయింట్స్లో ఎంత ఎంత ఇంత ఇంత వాడివికల్ స్లగ్గిష్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. అండ్ మీరు జనరల్గా చెప్తా ఉన్నా సో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఎండ్ ఆఫ్ ద డేకి నేను టిప్స్ ఫాలో అయినా కాల్స్ ఫాలో అయినా వాళ్ళు 4 to 6 కాల్స్ ఇస్తూ ఉంటారు, మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి. బట్ మీ ఇంపాక్ట్ అంటే మీ ఇంట్రెస్ట్ లేనిదైతే రాదు కదా. సో ఫస్ట్ ట్రేడ్లోనే ఒకటి చాలు ఇంక అవసరం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఇది వింటే సరిపోయేది, అది వినకుండా చేస్తున్నామని చెప్పి ఈరోజు కూడా 2 members మెసేజ్ చేస్తుంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, మళ్ళీ చెప్తా ఉన్నా. బట్ ఓన్లీ థింగ్ వాజ్ మీరు అర్థం చేసుకోండి, డేటా బ్రేక్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కరం జనరల్గా అట్లీస్ట్ 12 to 15 years స్టడీ అయితే ఉంటుందా, మనం ఎన్నెన్నో మన లైఫ్లో అచీవ్ చేస్తూ ఉంటాం. ఈ చిన్న థింగ్స్ని అచీవ్ చేయలేము. ప్రైజ్ ఒకటే ఏంటి అంటే మన బ్యాక్గ్రౌండ్లో బ్యాగేజ్ ఉంటూ ఉంటుంది, అండ్ మన లోన్స్ ఉంటాయి, అండ్ మనం క్రెడిట్ కార్డులోంచి డ్రా చేసి ఇందులో విత్డ్రా చేసి ఇందులో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పేమెంట్స్ అన్నీ గుర్తొచ్చి ఒక్క ట్రేడ్లో ఎన్ని వెళ్ళిపోవాలనుకుంటాం, బట్ మళ్ళీ మనం డీప్ లాసెస్లోకి వెళ్తూ ఉంటాం. సో పర్సనల్గా నన్ను అడిగితే నేర్చుకోండి, ఒక 3 months అన్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాని తర్వాత 1 to 2 lotsతో ట్రై చేయండి. అండ్ జనరల్గా అదొక 50,000 ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఓన్లీ బ్రేక్అవుట్స్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ బ్రేక్ డౌన్స్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అదే దట్ చేయకుండా ఉండడానికి ఉండండి. టీకే. సో నేర్చుకోండి. అండ్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నానో ప్రైస్ ఎందుకు అందులోనే ఉంటుందంటే ఇందులో చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఓన్లీ డేటా బ్రేక్ డౌన్ మీదనే
ఒక 4 to 5 years నేను ఎక్స్ప్లోర్ చేసి ఉంటాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఉండే, దాని తర్వాత నిఫ్టీ ఉండే, సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు నాకు ఇండైసెస్లో ఏం చేయాలన్నా ఆర్ కమోడిటీస్లో ఏం చేయాలన్నా ఒక సర్టెన్ నాలెడ్జ్ అవుతుంది. సో సేమ్ వే మీరు బిల్డ్ చేసుకోగలిగితే మీకు వస్తుంది. అలా అని చెప్పి మార్నింగ్ నిఫ్టీ చేసి మళ్ళీ కమోడిటీ చేసి మళ్ళీ స్టాక్ ఆప్షన్స్ ఇలా కాదు, ఒక ఇన్స్ట్రుమెంట్ని చూస్ చేసుకోండి. ప్రస్తుతానికైతే నిఫ్టీ, ఎక్స్పైరీ రోజు సెన్సెక్స్ పర్సనల్గా నేను చేస్తాను. ఠీకే. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా మన క్యాపిటల్ సపోర్ట్ చేయగలగాలి. అండ్ సమ్ టైమ్స్ మనం ఒక 10 days హోల్డ్ చేయాల్సి వస్తుంది ఏదన్నా, అప్పుడు నీ క్యాపిటల్కి నిఫ్టీకి షిఫ్ట్ చేయలేవు, మళ్ళీ స్టాక్ ఆప్షన్స్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది, మనోవరింగ్ చేయడానికి కష్టం అవుతూ ఉంటుంది. సో అందుకనే ఇది 1 లేదా 2 స్క్రిప్ట్స్ కంటే ఎక్కువగా చేయకండి ఇనీషియల్ డేస్లో. అన్లెస్ అంటిల్ మీ క్యాపిటల్ 50 lakhs ఆర్ 1 crore ఉన్న వాళ్ళు ఇది ఎలాగో చూడరు, బికాజ్ వాళ్ళకు ఒక సర్టెన్ ఐడియా ఉంటుంది, దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి. ఠీకే. యా, ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్. అండ్ ఇందులో పెద్ద డిస్కస్ చేసుకోవాల్సింది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ లాసెస్ బుక్ చేస్తూ ఉండి నాకు మెసేజ్ చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అందుకని అట్లీస్ట్ గ్రూప్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ నాకు తెలిసి ఎవరైతే లాస్ బుక్ చేసినారో ఒక కైండ్ ఆఫ్ ఐడియా అయితే ఉంది. యా, సో దట్స్ ఆల్. రేపటి ప్రైజ్ యాక్షన్ చూద్దాం. అండ్ మళ్ళీ మీరు డీలా పడిపోతారు రేపటి వాట్ డు వి కాల్ డేటా చెప్తే బేసిక్గా. ఠీకే. సో యా, యాక్చువల్గా ఇదే డేటా ఏదైతే డేటా ఉందో ఈ నెంబర్స్ ఎక్కడ చూసినా మ్యాచ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ చూస్తే కూడా బేసిక్గా ఇందులో 52% మెంబర్స్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, 48% రీటైలర్స్ బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా వ్యూ చెప్పాలి, అదే ఇన్స్టిట్యూషన్స్ అయితే కంప్లీట్గా సైడ్ వేస్ అని చెప్పేవాడిని. బట్ వీళ్ళు చాలామంది అగ్రెసివ్ బేరిష్ మూవ్ వస్తుందని చెప్పేసి, ఇంకొంతమంది సిమిలర్ పొజిషన్స్ ఇక్కడైతే ఎన్నైతే పొజిషన్స్ ఉన్నాయో అట్లాంటి పొజిషన్సే వీళ్ళు కూడా చాలా అగ్రెసివ్ బుల్లిష్ వెళ్తుందనే ఫీలింగ్లో ఉన్నారు. సో చూద్దాం రేపు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఓవరాల్ వ్యూ చూసుకుంటే బేసిక్గా ఇది సైడ్ వేస్ అని తీసుకోవాలి, బట్ నేనైతే పర్సనల్గా అట్లా అయితే తీసుకోవట్లేదు, వీళ్ళని కన్సిడర్ చేయడమే ఆపేస్తున్నా బేసిక్గా. ఠీకే. సో అదర్వైజ్ వీళ్ళని కూడా సైడ్ వేస్ స్ట్రక్చర్లోనే తీసుకుంటున్నా, బికాజ్ ఎందుకనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కన్ఫ్యూజ్ చేసినట్టున్నా. వీళ్ళు ఏంటి అంటే బేసిక్గా వీళ్ళలో కొంతమంది బేరిష్ ఉన్నారు అండ్ అంతేమంది బుల్లిష్ ఉన్నారు అండ్ బేరిష్ ఉన్నారు. సో వీళ్ళలో ఓవరాల్ వ్యూ ఏంటి అంటే సైడ్ వేస్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, బట్ వీళ్ళ వ్యూని నేను సైడ్ వేస్గా అయితే కన్సిడర్ చేయండి. ఠీకే. సో యా, నెక్స్ట్ ఎఫ్ఐఎస్. సో యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ వ్యూ వచ్చేసి కూడా బేరిష్ ఉంది బేసిక్గా, అండ్ కొంత బుల్లిష్ పొజిషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళే. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ప్రొప్రైటరీస్ జనరల్గా వీళ్ళ పొజిషన్స్తో వీళ్ళు బ్లఫ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఠీకే. సో వీళ్ళ ఓవరాల్ పర్స్పెక్టివ్ ఏంటి రేపటి కోసం అంటే కంప్లీట్గా చెప్పాలి అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ఇందాక వద్దని వీళ్ళు చెప్పారు కదా, ఇంక్లూడింగ్ క్లయింట్స్, ఎఫ్ఐఎస్ అండ్ ఆల్. సో బేసిక్గా వీళ్ళిద్దరూ అయితే కంప్లీట్గా ఒక జనరల్గా ఎఫ్ఐఎస్ బేరిష్ ఉంటే ప్రొప్రైటరీస్ బిల్లిష్ ఉన్నారు, బట్ వీళ్ళకి ఆపోజిట్గా రీటైలర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు మంచి స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ మెజారిటీ ఎవరో జనరల్గా చెప్తా ఉన్నా, సో ఎవరో ఒకరు ఇందులో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే ఎవరైతే బుల్లీ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆల్ బేరీ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి చూద్దాం. సో దీన్ని అట్లీస్ట్ ఇట్లాంటి టైంలో ఒక్కొక్కసారి గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. బట్ నేను ప్లాట్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్స్ అండ్ ఆ ఇంటెన్సిటీని బట్టి ప్లాట్ చేసిన లెవెల్స్ ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ మీకు యూజ్ అవుతాయేమో చూడండి. అండ్ యా, సో ఇక్కడ క్లియర్గా ఆలోచించండి. మనం వివర్ డిస్కసింగ్కి అట్లీస్ట్ 38%, దాని తర్వాత 50% అండ్ ఈ రోజుకి 68%. ఠీకే. సో ఈ 68% కిందికి వస్తే మళ్ళీ ఈ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది. వివర్ డిస్కసింగ్ ఈ గ్యాప్ ఉంటుందని అండ్ ఫస్ట్ ఇనీషియల్గా ఈ గ్యాప్ గురించి మాట్లాడుకుంటే అది ఫిల్ అయిపోయింది. దాని తర్వాత అట్లీస్ట్ ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చింది అండ్ దానికి ఫాలోఅప్ లేదు, ఏం లేదు. అండ్ ఇక్కడ చూస్తే డౌ థియరీ హార్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఆల్రెడీ హైయర్ హైస్ ఆపేసింది, వయోలేట్ అయిపోయింది, అంటే డౌన్ సైడ్కి అలైన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనం దీని గురించి మాట్లాడుకున్నాం, ఈ గ్యాప్ గురించి, అది కూడా ఫిల్ అయిపోయింది.
ఇన్ కేస్ రేపు కూడా బేరిష్ మూవ్ ఉంటే పర్సనల్గా అయితే నాకు బేరిష్ లానే అనిపిస్తోంది, బట్ స్టిల్ లైవ్ మార్కెట్లో ఏంటి అంటే గ్యాప్ అప్ అయి అక్కడే సైడ్ వేస్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూషన్స్ అనేటివి అట్లీస్ట్ ఎవరైతే ఎఫ్ఐస్ ఉన్నారో బేరిష్ ఉన్నారు కదా వాళ్ళ పొజిషన్స్ అక్కడికి స్విచ్ చేసి మనం చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బేసిక్. అండ్ ఇన్ కేస్ బేరిష్ మూవ్ అయితే మళ్ళీ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది రేపే వస్తుందా నెక్స్ట్ డే వస్తుందా అనేది సెకండరీ, బట్ ఇవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎట్లా ట్రాక్ చేయొచ్చు మనం బేరిష్ ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది ఇప్పటివరకు మీరు చూసినారు కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ ఎందుకు అంటే దీనికి ఎందుకు వస్తే ఏంటి అంటే ఎప్పుడైతే 68%కి ఈ 62% బిలో ఉంటే ఏంటి అంటే హెల్దీ రిట్రేస్మెంట్ అవ్వదు ఎప్పుడు కూడా. హెల్దీ రిట్రేస్మెంట్ అంటే ఏంటి బేసిక్గా జనరల్గా 50% వరకే హెల్దీ, అట్లీస్ట్ 618 కూడా కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ కింది లెవెల్ ఏంటి అంటే కొంచెం టిపికల్ ఉంటుంది. అండ్ ఇది దాటింది అంటే బేసిక్గా మళ్ళీ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా మీకు 4 అవర్లీ వ్యూ చూసుకున్నా కూడా ప్రైస్ చూడండి, ఫస్ట్ రెసిస్టెన్స్ని టచ్ చేసింది, దాని తర్వాత సపోర్ట్, మళ్ళీ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ఈ గ్యాప్ లెవెల్ వరకు వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్, దాని తర్వాత రెసిస్టెన్స్, అండ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ క్యాండిల్ హై వెళ్ళింది. ఠీకే. సో 15 మినిట్స్లో ఇంట్రాడే లెవెల్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ రోజు కోసం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ ఇవి. అండ్ ప్రైస్ ఏంటి అంటే ఈ చిన్న పాయింట్స్, ఈ 50-55 పాయింట్స్ గురించి మర్చిపోండి. యాక్చువల్గా ఒక డైరెక్షనల్ వ్యూ, సపోజ్ మనకి సైడ్ వేస్ అన్నా జనరల్గా 100 to 120 పాయింట్స్ మూవ్ అయితే దొరుకుతూ ఉంది కదా. బట్ ఒకటి ఏంటి అంటే ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చేసింది అనుకోండి, అది సెకండ్ ఇంకా ట్రేడ్ లేదు అన్నట్టు కన్సిడర్ చేసుకొని ఏదైనా రిట్రేస్మెంట్ వస్తే మళ్ళీ బేరిష్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి అంటే ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ఈ జోన్లో క్లోజ్ అయింది. బట్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో బుల్లిష్ ఉన్నారు. టీకే. సో వీళ్ళలో ఏంటి అంటే సడన్గా ప్రైస్ ఒక చోట గ్యాప్ అప్ అయి ఇక్కడే ఉన్న సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా కూడా సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రోస్ బుల్లిష్ ఉన్నా కూడా ఏం జరుగుతుంది అంటే మీరు సడన్గా విక్స్ వస్తూ ఉంటాయి చూస్తారా, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు చూడండి ఎట్లా ట్రాప్ అయిపోయినారు రీటైలర్స్ అనేది. సో దీన్ని మనం గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా ఇవన్నిటికంటే కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే సపోజ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్లో మనకి ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ సినారియో వచ్చింది అనుకోండి, సో మనకి మళ్ళీ ప్రైస్ ఎక్కడ వరకు వెళ్తుంది, ఈ జోన్ వరకు వెళ్తుంది. అండ్ ఇక్కడ 30 పాయింట్స్ స్పాట్లో క్లియర్గా మనకు ఐడియా ఉంది అనుకోండి, ఒక స్టాప్ లాస్ క్లియర్గా వచ్చింది అనుకుంటే ఏంటి అంటే అట్లీస్ట్ ఈ స్వింగ్ వరకు ట్రేడ్ చేయొచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సేమ్ వే డైరెక్ట్గా ప్రైస్ ఇక్కడ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే సో అట్లీస్ట్ ఈ స్వింగ్ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. బట్ స్టిల్ నేను వీటి గురించి డిస్కస్ చేయట్లేదు. సో ఈ స్వింగ్ ఎంట్రీస్ నన్ను ఒక క్వశ్చన్ అంటే అడిగిన ఉండే పర్సనల్గా, సో స్వింగ్ ఎంట్రీస్ ఎలా కన్సిడర్ చేయొచ్చు అనేది. సో ఇవి స్వింగ్ ఎంట్రీస్ అనమాట. టీకే. బట్ ఎవరికైతే ఆప్షన్ సెల్లింగ్ కానీ అండ్ ఈ స్వింగ్ ఎంట్రీస్ పైన ఉంటుందో సో వీటిలో ట్రేడ్ చేయగలిగితే మీరు ట్రేడ్ చేయండి. ఇవి మీడియం ప్రాబిలిటీ. బట్ ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ప్రోస్ పొజిషన్స్ అనేటివి బుల్లిష్ ఉన్నాయి కాబట్టి సో ఈ బుల్లిష్ పొజిషన్స్ని మీరు కన్సిడర్ చేస్తూ జనరల్గా మనకి ఇక్కడ స్పాట్లో 30 పాయింట్స్ స్టాప్ లాస్ దొరికినప్పుడు అట్లీస్ట్ 1:1 కానీ ఆర్ సింగిల్ క్యాండిల్లోనే 1:2 దొరికినా కూడా హెల్దీగా తీసేసుకొని బయటికి వెళ్ళిపోండి, ట్రేడ్ ఇంకా ఆపేసేయండి. టీకే. సో ఇట్లా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి. అండ్ క్లియర్గా ఆలోచించండి. ప్రైస్ ఇందులో మీరు స్వింగ్ ఎంట్రీస్ స్వింగ్ ట్రేడ్స్ అనేది చేయలేకపోతే దీన్ని వదిలేసేయండి కంప్లీట్గా. ఇది నో ట్రేడింగ్ జోన్ లాగా పెట్టుకోండి. అండ్ ఇంతకుముందు డైరెక్ట్గా నో ట్రేడింగ్ జోన్ అని చెప్పేవాడిని, బట్ నాకు ఫ్యూ మెంబర్స్ ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో ఈ 100 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ ఏంటి అంటే స్వింగ్ ఎంట్రీస్ పైన మంచి గ్రిప్ వచ్చింది, సో వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఇది ఎవరికైతే అవాయిడ్ ఉంటుందో చేసేయకండి. అండ్ సేమ్ వే ప్రైస్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. బికాజ్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ 1:1 కానీ 1:2 కానీ వస్తే తీసుకొని ఇంకా మళ్ళీ ట్రేడింగ్ ఆపేసేయండి. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. సేమ్ 1:1 కానీ ఆర్ 1:2 దొరికితే తీసేసుకోండి, వెళ్ళిపోండి. అండ్ ప్రైస్ మోస్ట్లీ సైడ్ వే స్ట్రక్చర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేటర్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సిఏఎస్లో కానీ అదే ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్లో కానీ ఆర్ అంతకంటే ముందు కానీ ఎస్టర్డే వచ్చినాయి కదా ఇట్లాంటి స్వింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్గా సడన్గా స్పైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికంటే ముందే అట్లీస్ట్ 3 o'clock కంటే ముందే మీరు ట్రేడ్ చేస్తే అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏదన్నా
మీకు సపోజ్ ప్రైస్ పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది, ఈ లెవెల్కి వెళ్ళి క్లోజ్ అవుతుంది, ఈ లెవెల్కి వెళ్ళి క్లోజ్ అవుతుంది అనుకుంటే అప్పటి వరకు మీరు ఒక 5K ప్రాఫిట్ నేను ఎగ్జాంపుల్ నెంబర్ చెప్తున్నా, 5,000 తీయగలిగితే ఈ హీరో జీరో, ఈ గామా బ్లాస్ట్ వరకు ఏంటి అంటే ఓన్లీ మీ 20% ప్రాఫిట్స్ని మాత్రమే, అంటే 10-20% ప్రాఫిట్స్ని మాత్రమే రిస్క్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ రిస్క్ అయితే చేయకండి దీనిపైన. టీకే, సో 5K వస్తే మీకు హీరో జీరో గామా బ్లాస్ట్ చేయాలనిపిస్తే ఓన్లీ 1Kతో చేయండి, మిగతా 4K ఇబ్బంది పడకూడదు. సో చాలామంది పర్సనల్గా అయితే ఇది అవాయిడ్ చేయమనే చెప్తా. ఇది వచ్చింది కదా హ్యాపీగా తీసేసుకోండి అని చెప్తా. అండ్ 10K వచ్చిన వాళ్ళు 2K చేయొచ్చా అంటే ఇది ఇట్లనే ఉంటుంది అనమాట. మనకి ఏంటి అంటే ఇంకో 2Kకి ఇంకొక 1K యావరేజ్ చేద్దామా, ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. సో అది వదిలేసేయండి పర్సనల్గా. టీకే, అండ్ క్లియర్గా ఈ లోపల విత్ ఇన్ ద ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటే స్వింగ్ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ ప్రైస్ పైన క్లోజ్ అవుతూ కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ సేమ్ వే ప్రైస్ ఈ లెవెల్లో వచ్చి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఇన్ కేస్ ఇక్కడ నుంచే ప్రైస్ ఒక డౌ థియరీ కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. బికాజ్ ఎవరైతే ప్రోస్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఈ జోన్ వరకు అయినా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ జోన్ వరకు తీసుకోకుండా రిట్రేస్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ లో ప్రాబిలిటీలో ఏంటి అంటే 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. సో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ డౌ థియరీ వైలేషన్తో పైకి వెళ్తుంటే ఒక బుల్లిష్ ఫార్మేషన్ ఫామ్ అయ్యి 30 పాయింట్స్ స్పాట్లో క్లియర్గా స్టాప్ లాస్ దొరికితే అప్పుడు 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ, అంటే 1 or 2 లాట్స్ 10 లాట్స్తో చేసే వాళ్ళకి క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇన్ కేస్ రిటర్న్ వెళ్ళినా కూడా. టీకే, సో ఇట్లాంటిది ప్లాన్ చేయండి. ఇన్ కేస్ సేమ్ వే గ్యాప్ అప్ అయి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే పర్సనల్గా అవాయిడబుల్ సినారియో ఆర్ ఈ లెవెల్లో కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక బేరిష్ సినారియో ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఎవరైతే FIIs ఉన్నారో వాళ్ళు ఏంటి బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ప్రోస్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు. సో మళ్ళీ రీటైలర్స్ ట్రాప్ అవుతారు. అండ్ దాని తర్వాత FIIs బేరిష్ పొజిషన్స్ కాబట్టి అట్లీస్ట్ ఈ జోన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టీకే, సో దీంట్లో ఏంటి అంటే సేమ్ వే 10-20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చూడొచ్చు. సో ఒకసారి క్లియర్గా చెప్తా, విత్ ఇన్ ద రీజన్ ఉంటే స్వింగ్ ఎంట్రీస్, అదర్వైజ్ నో ట్రేడింగ్ జోన్. దీనిపైన ఓపెన్ పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్, మీడియం ప్రాబిలిటీ బేరిష్. డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్. అండ్ ఇక్కడే డౌ థియరీ వైలేట్ అయి పైకి వెళ్తూ ఉంటే లో ప్రాబిలిటీ కింద 10-20%. సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ అప్ అయి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే అవాయిడబుల్. అండ్ ఒక డౌ థియరీ వైలేషన్తో కిందికి వస్తూ ఉంటే ఇది లో ప్రాబిలిటీ బేరిష్ సినారియో. టీకే, సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ యా, సో దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ ఇన్ కేస్ మాలాగా డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనిపించిన ఆర్ సేమ్ వే ఇంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలగాలి పొజిషన్స్ అనిపించినా కూడా కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కోర్స్ URL ఉంది, ప్లీజ్ గో త్రూ దట్. అండ్ ఇన్ కేస్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ వీ విల్ గైడ్ యూ ఆన్ ద సేమ్. టీకే, అండ్ ఇన్ కేస్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూడండి. సో బేరిష్ అండ్ ఇక్కడ బుల్లిష్ ఉంటాయి, బుల్లిష్. సో ఇండికేటర్ పర్ఫార్మెన్స్ని కూడా అర్థం చేసుకోండి. డేటాకి మోస్ట్లీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆ రిలేటెడ్ డేటాకి అలైన్ అయి ఉంటుంది. సో మీకు ఇండికేటర్ని ఫ్రీగా కావాలి అనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయండి. ఛానల్ డిస్క్రిప్షన్లో URL అయితే ఉంది, అలీస్ బ్లూ త్రూ. పర్సనల్గా మీరు అలీస్ బ్లూ సైట్కి వెళ్ళి చేస్తే మాకు కన్సిడర్ చేయరు. టీకే, సో లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అప్పుడప్పుడైనా మీరు ఇందులో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. యా, అదర్వైజ్ ఛానల్ డిస్క్రిప్షన్లో URL ఉంది అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ దట్, సో దట్ ఇంకేమన్నా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పింగ్ చేయండి. టీకే, అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.